మాచర్లలో వైకాపా మూకల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని నిన్న పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల అన్నారు. ఎన్నికలు వస్తే దాడులకు తెగబడడం వాళ్లకు అలవాటైపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి కిరాతకుల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం కూని అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యేక ముఖాముఖి. ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల విషయం అందరూ కూడా చూశారు. అక్కడ రెండచిత్తల మండలం రెండాల గ్రామంలో టీడీపీకి చెందినటువంటి మంజుల పైన వైసీపీ మూకులు ఎలా దాడి చేశాయో, ఎలా గాయపరిచాయో కూడా మనం నిన్న టీవీలో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మంజుల గారు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది నిన్న ఉదయం? ఏం జరిగింది అసలు? ఎలా ఎందుకోసం మీ మీద దాడి చేయాల్సినటువంటి ఎందుకు దాడి చేశారు వాళ్ళు? అదే నేను కూడా ఊహించుకోలేకపోయానండి ఇట్లా దాడి చేస్తారని. కాకపోతే ప్రతిసారి ఏంటంటే ఆ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఏజెంట్ టీడీపీ ఏజెంట్ లాగడము ఇట్లా, కానీ ఇంత దౌర్జన్యం అనేది నేను ఫస్ట్ టైమే చూసిన. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మటుకి ఏం లేదు. పోయినసారి ఎలక్షన్కి ఇట్లా గొడవ ఏం లేదు, బాగానే ఉంది. ఏజెంట్లను కాకపోతే ఏజెంట్లు అవుతుంటారు ప్రతిసారి మటుకి, కానీ ఇట్లా కొట్టుకోవడం అనేది లేదు. మా తోడికోడలు, మా మర్ది, మా బావ వీళ్ళు ఏజెంట్. వాళ్ళేమో అప్పుడే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఊరికి వాళ్ళు ఎలక్షన్ బూతుల దగ్గరికి వెళ్తుంటే ఆ ఫామ్స్ అయి పట్టుకొని వాళ్ళతో పాటు నేను వెళ్ళినా. ఆ మధ్యలో వరకు వెళ్ళినామేమో లేదు. ఇక డైరెక్ట్ ఆ టైంలో మాకేం అర్థం కావట్లే. ఎదురుగా వచ్చారు, ఇక కొట్టడమే చేస్తున్నారు. మాకు అసలు మాత్రం ఏం లేదు. మీరు అంత ధైర్యంగా వచ్చి ఏజెంట్లు కూర్చోవాలనుకుంటున్నారా మీరు అని కొడుతూనే ఉన్నారు. నాకు ఆ టైంలో నాకేం అర్థం కాదు. ఆ గొడ్డలతోటి కొట్టినారు. నాకు ఇక కళ్ళండి చీకట్లు అయిపోతున్నాయి. అంతలోకి మా బాబు ఇట్లా రాయల్ ఫీల్డ్ బండి మీద కూర్చున్నాడు. మా బాబు మళ్ళీ పెద్దనాన్నని ఏజెంట్ కదా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిండు. ఆ బండి తీసుకొచ్చుకోవడానికి పోతే వాడి చుట్టూ మళ్ళీ 10 మంది ఉన్నారు. ఆ రాడ్డుతోటి గొడ్డలతోటి మళ్ళీ ఒక పక్క కారుతూనే ఉంది. కళ్ళు మసకలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళా పరిగెత్తుకుంటా. మా బాబు నీడ చంపుతున్నాడు భయంతో. ఒక సైడ్ ఏమో మా మర్దిని కొట్టారు. అప్పుడే ఆయన మన సృహలో లేడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా సీరియస్గా. ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే సీరియస్గా ఉన్నాడు మా మర్ది. ఆయనను కొట్టిండు, ఆయన పడిపోయిండు, సృహలో లేడు. ఒక పక్క మా బాబు, ఒక పక్క నాకు బ్లడ్ కారుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇక ఆ పరిస్థితి చూసినాక ఏమనిపించింది? ఎలాంటి పరిస్థితి ఆ మాచర్ల నియోజకవర్గంలో ఉందని చెప్పి మీకు అనిపించింది? అసలు అలాంటి దాడులు చూస్తుంటే మాతోట ఇట్లా కానీ ఇక నెక్స్ట్ టైం అట్లా జరగొద్దు అనిపిస్తుందండి. ఏదైనా ఇట్లా ఆపుకోవాలి, కానీ ఇంత దారుణం అటు జరగొద్దు. ఇంకొకరికైనా ఇదే పని. ఇప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో నా బాబు గురించి, మా మరిది ఇట్లా సేవ బతుకుల్లో ఉన్నాడని, అట్లాంటిది మళ్ళీ జరగొద్దని అనిపిస్తుందని. మ్యాక్సిమం మా బాబు ఏంటంటే 6 years నుంచి గుంటూరులో చదువుకున్నాడు భాష్యంలో. మా బాబు ఊర్లో ఎవరు తెలియదు మా బాబని. మా బాబని తెలిస్తే వాడిని ఏం చేసేవాళ్ళు కూడా తెలియదు. ఆ బండి మటుకి మొత్తం పాడు చేసింది. చేతుల మీద ఎట్లా అంటే బండిని కొడుతున్నారు. ఈ చేతులు అడ్డం పెట్టుకున్నాడు వాడు. చేతిలో తగిలేం మా బాబుకి, మా బావ కొడుకుకి, మా మరిదికి, ఇంకా 5-6 ఏజెంట్లకు ఉన్న వాళ్ళందరినీ కొట్టారు. ఎవరు మీ మీద దాడి చేసిన వాళ్ళు మీకు తెలుసా? ఆ ఊరు రెంటాల గ్రామం వల్లేనా? లేదు, భాస్కర్ రెడ్డి స్టార్టింగ్ మటుకి భాస్కర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి అంటే దాదాపు బంధువులే వాళ్ళు మాకు. చెంపలకేసి బాధాడండి. స్టార్టింగ్లోనే చెంపలకేసి బాధాడు అతను. ఆ భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుతున్నాడు. అసలు ఎందుకు కొడుతున్నావు? ఓటేసుకోవడానికి కదా మేము వచ్చేదన్నా. వాళ్ళు మనుషులే కాదండి, అసలు వాళ్ళు మనుషులే కాదు. మనుషులు అసలు ఎందుకు కొడతారు? ఆడవాళ్ళని మగవాళ్ళని ఎందుకు కొడతారు? అసలు నా దృష్టిలో అయితే వాళ్ళు అసలు మా నాలెడ్జి లేదు వాళ్ళకి. వాళ్ళు మనుషులే కాదు. వాళ్ళు ఏ గంజాయి దాగి ఉన్నారో, పొద్దున్న ఏ మందు దాగి ఉన్నారో మనం ఎవరు చెప్పినా వాళ్ళు వినే స్థితిలో కూడా లేరు. కొట్టే స్థితిలోనే ఉన్నారు. మనుషులు అనుకుంటున్నారో, గొడ్డులు అనుకుంటున్నారో, కానీ కొడుతూనే ఉన్నారు. ఎవరిని దొరికితే వాళ్ళని కొడుతున్నారు. పోలీసులు వచ్చినా పోలీసులను కూడా కొడతారండి ఆ టైంలో వాళ్ళు. జరిగిన తర్వాత అరగంటకి మటుకి ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వస్తే మళ్ళీ ఎటోళ్ళు పరారైతున్నారు. పరారైతే భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. ఆయన కొట్టాలన్నంత కసి మీద ఉన్న ఎస్ఐ తోటన్న అసలు వీడు చచ్చిపోతే నాకు ఊళ్ళో దరిద్రం పోద్దని, ఊరు బాగుపడిద్ది, చేసేది మొత్తం ప్రతిసారి ఇతనే అవుతున్నాడు నా మాట మటుకి నేను అన్నా. మళ్ళీ ఆయన లాక్కొని పోయారు ఆ భాస్కర్ రెడ్డిని, గుంజుకొని పోయారు వాళ్ళు. మళ్ళీ ఎస్ఐ ఎమ్మడబడ్డాడు. ఎస్ఐ ఎమ్మడబడిన తర్వాత ఎవరినో ఒక ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అందులో మా ఇద్దరిలో మా మీద దాడి చేసిన వాళ్ళు కాదు, ఆ కారులో కూర్చోబెట్టుకున్న అతన్ని పోలీసు వేరే వాళ్ళని. అసలు వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? మమ్మల్ని కొట్టింది ఆయన కదా, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినావు? వీళ్ళు ఎందుకు తీసుకొచ్చినావు అని అన్న. వాళ్ళు లాక్కొని పోయి తప్పించుకొని వెళ్ళిండు అతను. పూర్తిగా ఎస్ఐ కూడా పూర్తిగా తెలిసి ఉండదు.
ఎవరు పరిగెత్తిలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఆ గొడవ జరిగి అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా మీరు అక్కడే ఉన్నారు, హాస్పిటల్ కూడా పోలేదు, ఏంటి కారణం ఏంటి? అంత ధైర్యంగా ఎలా ఉండగలిగారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ? నాకు ఆటోమేటిక్గా దేవుడే ధైర్యం ఇచ్చాడని, భగవంతుడే నాకు ధైర్యం ఇచ్చాడు. ఏదో ఒకటి ఇప్పుడు నేను పోయి దాక్కుంటానండి, ఇదంటే మీకు ఎట్లా తెలుస్తుంది, బయట తెలియదు కదా. నా దెబ్బ తగిలింది కూడా అదే లేదు. ఇంకా కొంచెం సేపటికైతే వాడికి ఏ యాక్సిడెంట్ అయిందో వాళ్ళే కొట్టుకున్నారని కూడా సృష్టిస్తారు. ఆ ఊర్లో అట్లా ఉంటుంది. నేను వచ్చి 30 సంవత్సరాలు చూస్తున్నానండి సిచ్యువేషన్. పోయినసారి అంతకుముందు లాస్ట్ టైము ఇదే ఎలక్షన్, పోయినసారి కాకుండా అంతకుముందు రాళ్లతో దాడి చేసి వాళ్ళేదో కట్లు కట్టుకొని వాళ్ళే మా మీద దాడి చేశారని సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఇక మేము కూడా వెళ్ళి నేను ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మళ్ళీ ఏదో చేసి మేము కొట్టి పారిపోయామంటారు. అట్లా చేస్తారు. అందుకనే ఆ టైంలో నేను ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది. నేను 2 గంటల సేపు ఉన్నానండి. నేను 2 గంటల సేపు ఉండి ఇంకా అందరూ ఇట్లా బ్లడ్ కారుతుంది, ఏమన్నా సీరియస్ అవుతుంది, హాస్పిటల్ ముందు కుట్లను వేయించుకోవాలన్న తర్వాత మళ్ళీ ఆ గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన. ఆ స్టేట్మెంట్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కుట్లు వేయించుకున్నాను. ఓటు వేసారా? మరి నిన్న పోయి ఓటు వేసే పరిస్థితి మీరు ఓటు వేసారా లేదా? ఇంటికి ఓటేసే స్థితిలో లేనండి. నాకు ఇంటికి వచ్చి ఆ స్పృహ తప్పి ఆ కుట్లు వేసేసరికి స్పృహ తప్పి పడిపోయాను. పడిపోయినాక మళ్ళీ గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఇక నాకు అసలు స్పృహలో లేను. అందరూ మా మరిది దగ్గరికి, మా వారేమో ఎలక్షన్ బూత్లో ఉన్నాడు, ఏజెంట్ అందరు లేరు కదా. చివరికి ఈయన ఎలక్షన్ బూత్లో కూర్చోవాల్సి వచ్చింది 4 వరకు. ఇక మళ్ళీ మా బాబు ఏం చేశాడు, సీఏ గారికి ఫోన్ చేయడం, ఇక మా డాడీని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. మా బాబాయిని బతుకులో ఉన్నాడు. రేపు మా డాడీని ఏం చేస్తాడు, ఎలక్షన్ బూత్లో ఒక్కడే ఉన్నాడు. ఆయనను ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు చేస్తారా చేయరా, మా డాడీని తీసుకొచ్చి మా దగ్గర మా బాబు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ తమ్ముడు సీరియస్ ఉంది కదా, గుంటూరు తీసుకొచ్చారు. ఆయన దగ్గరికి వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చింది. ఇక మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అయినాక లైట్కి ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాము. ఇది నిన్న వైసీపీ మూకల దాడిలో గాయపడినట్టు మంజులు చెప్తుంది. అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.